ఈరోజు ఆదోని ప్రాంతంలోని విఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అంటారు. వీళ్ళని తలారీలని కూడా మామూలు భాషలో అంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఏలు ఈ తలారీలు రకరకాల సమస్యలతో బాధపడతారు. వీళ్లకు కేవలం 10,000 రూపాయలు జీతం వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా వీళ్లకు పెంచడం జరగట్లేదు. అంతెందుకు, గతంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఏ పెంచి 300 రూపాయలు ఇస్తే తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు జీవో ఇవ్వలేదు, అప్పట్లో అకారణంగా పెంచేశారు, మీకు ఎక్కువ జీతాలు ఇచ్చేసాము అనే పద్ధతిలో 300 లెక్క పెట్టి 2018 నుంచి 24 మధ్యలో ఎక్కువ డబ్బులు ఇచ్చాము, ఎక్కువ జీతం ఇచ్చామని లెక్కగట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 20,000 రూపాయలని వెనక్కు రాబట్టారు. ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటుందా? జీతం ఇచ్చేసిన జీతాన్ని మళ్ళీ కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని సరిచేయాలంటున్నారు. వీళ్ళు డిమాండ్లు కూడా చెప్తా ఉన్నారు. కనీసం 25,000 రూపాయలన్న జీతం ఇవ్వండి, పే స్కేల్ ని పెంచండి అని చెప్తున్నారు. అలాగే విఆర్ఏలకి వాచ్మెన్, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, విఏఎల్ ప్రమోషన్లు చేయండి. మమ్మల్ని ఎప్పటికీ మేము చేరింది తలారీగా చేరాము, రిటైర్మెంట్ కూడా తలారీగా అయితే ఎట్లా, మాకు కొంత ప్రమోషన్లు ఇవ్వండి అని అంటున్నారు. అలాగే రెగ్యులర్ గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. అలాగే 8 కిలోమీటర్ల కంటే ఎక్కువగా మేము ప్రయాణం చేస్తుంటే ట్రావెల్ అలవెన్స్ ఇవ్వండి అని అంటున్నారు. అంటే ప్రయాణ ఖర్చులు కొంత ఇవ్వాలి కదా అంటారు. అలాగే డిఏ రూపంలో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పెంచండి అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది చాలా న్యాయమైన కోరిక. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది ఈ తలారీలు ఉన్నారు. వీళ్ళ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నన్ను అసెంబ్లీలో వాళ్ళ తరఫు నుంచి మాట్లాడమని లేదా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళ వైపు నుంచి నేను రిప్రజెంటేషన్ తీసుకుని ముఖ్యమంత్రికి చెప్తాను, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తాను. అవకాశం దొరికితే అసెంబ్లీలో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తలారీలకు మద్దతుగా నిలబడతానని తెలియజేస్తా ఉన్నాను.